షర్మిల జగన్ని టార్గెట్ చేస్తుంది, జగన్ వర్గం షర్మిలని టార్గెట్ చేస్తుంది. ఆవిడ తెలుగుదేశాన్ని కూడా విమర్శిస్తోంది, కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు వ్యూహాత్మకంగా స్పందించట్లేదు. దాన్నే వ్యూహాత్మకంగా వైసీపీ ఎదుగో ఆవిడ తెలుగుదేశం మనిషే అని ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా తెలుగుదేశం విమర్శించినప్పుడు తెలుగుదేశం స్పందించాలి కదా, ఏమాత్రం స్పందించట్లేదు. అంటే తెలుగుదేశాన్ని మొహమాటానికి స్పందిస్తోంది, కానీ ఆవిడ తెలుగుదేశం మనిషి అందుకే స్పందించట్లేదు అని చెప్పేందుకు. అట్లాగే అభివృద్ధి గురించి ఆవిడ మాట్లాడే మాటలకి సమాధానాలు సీనియర్ నాయకులే బిగిన్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. మొన్నటిదాకా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ధర్మాన కృష్ణదాస్ తాజాగా సీఎం వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి జరగలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అనడం విడ్డూరంగా ఉందని ఇప్పుడు వీళ్ళు వైఎస్ అనేది పీకేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అనడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మాయ నుంచి బయటపడితే అన్ని బాగా కనిపిస్తాయని షర్మిలకి ఎతో పలికారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి అభివృద్ధిని చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. షర్మిల ఇచ్చాపురం వెళ్తున్నప్పుడు పలాసలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కనిపించలేదా? ఇక ఉద్దానంలో 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధారను కూడా వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ఇచ్చాపురంలో ప్రసంగాలు చేసిన ఆమెకు అది కూడా కనిపించలేదా? టెక్కలు దాటుకునే కదా వెళ్ళారు. అక్కడ సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణం కూడా ఆమెకు కనిపించలేదు. ఆమె చంద్రబాబు చూపిన వైపు కాకుండా తలపక్క తిప్పి చూస్తే ఇవన్నీ బాగా కనిపిస్తాయంటూ కృష్ణదాస్ స్టేట్మెంటు. అదే సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్ని రంగాలు కనిపిస్తోందని స్పష్టం చేయడం ఇదంతా. కాబట్టి షర్మిలని టార్గెట్ అన్నటువంటి షర్మిలకి ఆన్సర్స్ ఎక్కడికక్కడ ఇచ్చే పని వైసీపీ బిగిన్ చేసినట్టు కనబడుతోంది.